అనగనగా ఒక ఊరు. అక్కడికి ఓ దొంగోడు వచ్చిండు. రాత్రి అన్ని ఇళ్లల్లో దుంకి పైసలు నగలు మూట కట్టుకున్నాడు. ఊరు లాస్ట్కి వచ్చిండు. అక్కడ కళ్ళు దుకాణం కనపడ్డది. హబ్బర బిడ్డ అనుకున్నాడా, 4 సీసాల కళ్ళు ఖాళీ చేసిండు. మంచిగా రిమ్మెక్కింది, కన్నంటుకున్నది. ఇంతలే తెల్లారింది. ఇంట్లో సొమ్ములు పోయినోళ్ళు రోడ్ల మీదకి వచ్చి దొంగోని కోసం వేసుకుని మొదలుపెట్టిండ్రు. లాస్ట్కు కళ్ళు దుకాణం కాడికి వచ్చే వరకు దొంగోడు సొమ్ముల మూట పక్కకు పెట్టుకొని మంచిగా నిద్రపోతున్నాడు. దొరకబట్టి ఈ పంత సాపు చేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిండ్రు. మరి ఈ కథ ఎందుకు చెప్పిందంటే, కాంగ్రెస్ పార్టీల కథ కూడా ఇట్లనే ఉన్నదుల్లా. కథల దొంగోడు దొంగతనం చేసి దొరికిపోయినట్టే కాంగ్రెస్ వాళ్ళు తప్పులు చేసి దొరికిపోతున్నారట. వాళ్ళ తప్పులను వాళ్ళే బయట పెట్టుకుంటున్నారట. నిన్న సెక్రటేరియట్ కాడ చిన్నగా పెచ్చులు ఊసిపోయి కింద పడ్డాయి. ఇక చూడుండ్రి, ఒక్కొక్కరు పందెం పోతుల లెక్కనే రంకలేసిండ్రు. ఉసుకెల సిమెంట్ కలపలే, సిమెంటుల నీళ్లు కలపలే, పైసలన్నీ పోయిన సర్కారోళ్లే తిన్నరని మనిషో దిక్కు మొదలు పెట్టిండ్రు. కానీ మీదికెళ్ళి ఊసి పడ్డదేంటిది, అట్లెందుకు పడ్డదని ఎతుకులాడే వరకు అసలు ముచ్చట బయటికి వచ్చింది. కోట్ల రూపాయలు పోయినా మంచిదే, వాస్తు చక్కగా కావాలని సెక్రటేరియట్ కు పెద్ద గేటు బీకే ఇచ్చిండు, ఇంకో కాడ పెట్టించిండు. ఇన్నొద్దులు మనకు ఇదొక్కటే కనిపించింది, కానీ సెక్రటేరియట్ లోపల కూడా ఇదే వాస్తు కథ నడుస్తున్నదట. బయట వాస్తు సెట్ అయింది గాని లోపల సెట్ కాలేదని ఎవరో చెప్పిండ్రట. అందుకే సారు కూసునే 6వ అంతస్తుల మొత్తం మార్చేస్తున్నారనే ముచ్చట బయటపడ్డది. అంటే వాస్తు పేరుతోని బయట కోట్ల రూపాయలు మట్టిలో పోసింది జాలక ఇప్పుడు లోపల కూడా చేస్తున్నారన్నట్టు. గంత బందోబస్తు గోడలు కట్టిరి, అట్టిగా పలుగుతాయా, మెషిన్లు పెట్టి తవ్వుతున్నారట. దాంతోని లప్ప ముక్క ఊసిపోయి కింద పడ్డది. అది కారు పాటోళ్ళ తప్పేనని కయ్యానికి దిగి గాయ చేస్తే అసలు ముచ్చట బయటికి వచ్చే వరకు కాలిరిగినంత పని అయింది. కారు పాటోళ్ళ మీద బద్నాం చేద్దామని చూస్తే వాస్తు పేరుతోని కోట్ల రూపాయలు పాడు చేస్తున్నామని వాళ్ళ నోటితోటి వాళ్ళే చెప్పుకున్నట్టయిపోయింది. పాపం కాంగ్రెస్ వాళ్ళు ఎవరినో బద్నాం చేద్దామని పోయి వాళ్ళే బద్నామయ్యి బర్బాదై వస్తున్నారు.